చూడు ఇంతవరకు లాస్ట్ నిర్ణయం 99లో ఈ విషయంలో తీసుకున్నది కేంద్ర క్యాబినెట్. ఆనాడు నేను క్యాబినెట్ సభ్యుడు కూడా కాదు. మళ్ళీ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రభుత్వాలే తీసుకోవాలి. అంటే అప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు పెట్టారంటారు. నేను పెట్టలే, పెట్టింది 99 ఇయర్లో అమలు చేసాం. క్యాబినెట్ నిర్ణయం అది, అంతే, సింపుల్ యాజ్ దాట్. కానీ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది కాబట్టి అక్కడ ఎన్టీఆర్ పేరు వద్దంటున్నారు. వారు వద్దని, దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఇప్పుడు మనకి అలా చూస్తే చంద్రశేఖర్ గారు కొడుకుకే నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టారంటే వ్యక్తిగతంగా ఆ మనిషిపై గౌరవం ఉంది. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అది మనకు అనవసరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో అడుగుతుంది, ఇవాళ ఏదో నిర్ణయం తీసుకున్నట్లా ఉంది. ఏంటది తీర్మానం మనకు పంపిస్తారు కదా, పంపించినప్పుడు చూస్తాం కదా, చూసి దాంట్లో మంచి చెడ్డలు మనం చర్చించి ఏం చేయాలి అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎన్టీఆర్ ఆంధ్రవాడు అని చెప్పి ఒక అంతటి ఎన్టీఆర్ లాంటి వాడిని ప్రాంతీయత మంచిదే అంటారా? చూడు, ఎన్టీఆర్ గారు భారతీయుడు, రాజీవ్ గాంధీ భారతీయుడు, అశోక్ గజపతి భారతీయుడు, చంద్రశేఖర్ భారతీయుడు. ఎందుకు ఇదంతా ఇంకా?